చరిత్రలో గెలుపోటముల గురించి మనం ఎప్పుడూ మాట్లాడుకుంటాం. కాని ఒక విజయం ఎంత సంపూర్ణంగా ఉంటుందంటే ఓడిపోయిన వాళ్ల కథనే అది మింగేస్తేలా ఉంటుంది. ఈరోజు మనం అలాంటి ఒక అసాధారణమైన కథను చూద్దాం. చరిత్రను గెలిచిన వాళ్లే రాస్తారు. ఈ మాట మనం చాలాసార్లు వినే ఉంటాం కదా. చాలా వరకు ఇది నిజమే. యుద్ధంలో ఎవరు గెలిస్తే ఆ తరువాత ఏం జరిగిందనే కథను కూడా వాళ్లే శాసిస్తారు. అయితే ఇక్కడే అసలు విషయం మొదలవుతాంది. గెలిచినవాళ్లు కేవలం చరిత్రనే కాదు, ఓడిపోయినవాళ్ల జ్ఞాపకాలను కూడా తమ కథగా మార్చేసుకుంటే, వాళ్ల శత్రువుల ప్రతిఘటననే తమ సంస్కృతిలో ఒక గొప్ప భాగంగా చూపిస్తే, ఈ ఆలోచనే ఈరోజు మనం మాట్లాడుకోబోయే కథకు ప్రాణం. సరే, మరి మన కథ ఎక్కడ మొదలవుతుంది? స్పెయిన్లోని ఒక చిన్న పట్టణంలో. దాని పేరే నుమాంటియా. ఇదొకప్పుడు ధైర్యానికి, స్వాతంత్ర్యకాంక్షకు ప్రతిరూపంగా నిలిచింది. ఒకప్పుడు ఎంతటి శక్తివంతమైన రోమన్ సామ్రాజ్యాన్నైనా సరే ధైర్యంగా ఎదుర్కొన్న ఈ చిన్న పట్టణం కొన్ని వందలేళ్లుగా స్పానిష్ ప్రజల స్వాతంత్ర్య కాంక్షకు, తెగువుకు ఒక సజీవ చిహ్నంగా నిలిచిపోయింది. ఇది కేవలం ఒక ఊరు కాదు, వాళ్ల స్ఫూర్తికదొక సింబల్. దాని ప్రభావం ఎంతలా ఉండిందంటే ఆలోచించండి. సాక్షాత్తు డాన్ క్విక్సోట్ రాసిన సర్వాంటెస్ ఈ నుమాంటియా మీద ఏకంగా ఒక నాటకమే రాశారు. అంతేనా, పాపులర్ కామిక్ పుస్తకాల్లో కూడా దీని కథ వచ్చింది. చివరికి ప్రభుత్వం ఆ శిథిలాలను ఒక జాతీయ స్మారక చిహ్నంగా గుర్తించింది. అంటే స్పానిష్ సంస్కృతిలో నుమాంటియా కథ ఎంతగా కలిసిపోయిందో అర్థం చేసుకోవచ్చు. సరే, ఈ కథ బాగానే ఉంది. కానీ దీని వెనక ఉన్న నిజమేంటి? చరిత్రేం చెప్తోంది? చూద్దాం. ఇది అస్సల సమానమైన పోరాటమే కాదు. ఒకవైపు చూస్తే కొండల మధ్య ఉన్న ఒక చిన్న సెల్టిక్ తెగ, మరోవైపు ఆ రోజుల్లో మధ్యధరా సముద్రం మొత్తాన్ని ఏలుతున్న రోమన్ సామ్రాజ్యం. ఆలోచించండి, కార్తేజ్, గ్రీస్ లాంటి పెద్ద పెద్ద శక్తులనే ఓడించిన రోమన్ సైన్యం ముందు నుమాంటియా నిజంగా చాలా చిన్నది. ఫైనల్గా రోమన్ల సహనం నశించింది. ఆ చిన్న పట్టణాన్ని పూర్తిగా తుడిచిపెట్టడానికి వాళ్లు పంపిన సైన్యమెంతో తెలుసా? ఏకంగా 30,000 మంది. దానికి లీడర్ ఎవరో కాదు, కార్తేజ్ను నాశనం చేసిన రోమ్ యొక్క గ్రేటెస్ట్ జనరల్స్లో ఒకడైన సిపియో ఎమిలియానస్. సిపియో చాలా తెలివైనవాడు. డైరెక్ట్గా అటాక్ చేసి తన సైనికుల్ని పోగొట్టుకోవడం అతనికి ఇష్టం లేదు. దానికి బదులుగా పట్టణం చుట్టూ ఒక పెద్ద గోడ కట్టించాడు. కనీసం తిండి, నీళ్లు కూడా లోపలికి వెళ్లకుండా దిగ్బంధనం చేశాడు. అతని ప్లాన్ సింపుల్, ఆకలితో వాళ్లని లొంగదీయాలి. అలా 1 సంవత్సరం గడిచిపోయింది. లోపల పరిస్థితి దారుణంగా తయారైంది. చివరికి రోమన్లకు బానిసలుగా బ్రతికే కన్నా చావడమే మేలనే అనుకున్నారు నుమాంటియన్లు. వాళ్లకు వాళ్లే తమ పట్టణాన్ని తగలబెట్టుకుని ప్రాణాలు వదిలారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. నుమాంటియా ఓడిపోయింది కరెక్టే, కాని దాని కథ ఇప్పటికీ బతికే ఉంది. ఎలా? దాని వెనుక ఒక పెద్ద ఐరని, ఒక విరోధాభాసవా దాగి ఉంది. వాళ్ల ఆత్మార్పణం వృధా కాలేదు. వాళ్ల ధైర్యాన్ని, ఆ స్వాతంత్ర్య కాంక్షను ఈరోజు స్పెయిన్ ప్రజలు గర్వంగా చెప్పుకుంటున్నారు. కాని వాళ్లు దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో ఇక్కడే మనం అస్సలు ఊహించని విషయం బయటపడుతోంది. ఈ తేడా చూడండి, భలే ఆశ్చర్యంగా ఉంటుందే. స్పానిష్ దేశభక్తులు ఆ సెల్టిక్ యోధుల స్వేచ్ఛ గురించి మాట్లాడుకుంటారు. కాని ఏ భాషలో? స్పానిష్ భాషలో. మరి ఈ స్పానిష్ భాష ఎక్కడ్నుంచి వచ్చింది? వాళ్లను అణిచివేసిన రోమన్ల లాటిన్ భాష నుంచే. వాళ్ల కథను చెప్పే నాటకాలు, కళలు అన్నీ గ్రీకో రోమన్ పద్ధతుల్లో ఉంటాయి. వాళ్ల దేశభక్తికి మూలమైన మతం రోమన్ క్యాథలిక్. ఇంకా చెప్పాలంటే ఈరోజు స్పెయిన్ దేశ చట్టాలు, రాజకీయాలు కూడా రోమన్ సిస్టమ్స్ మీదే ఆధారపడి ఉన్నాయి. అసలు విషాదం ఏంటంటే ఒకప్పుడు నుమాంటియన్లు మాట్లాడిన అసలు సిస్సలైన సెల్టిక్ భాష ఇప్పుడు పూర్తిగా కనుమరుగైపోయింది. దాని ఆనవాళ్లు కూడా లేవు. అంటే వాళ్ల వీరగాథను ఇప్పుడు వాళ్ల శత్రువుల భాషలోనే చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇది కేవలం సైనిక విజయం కాదన్నమాట, ఇది సంపూర్ణమైన సాంస్కృతిక విజయం. ఇప్పుడు ఈ ఒక్క కథ నుంచి మనం ఒక పెద్ద పాఠం నేర్చుకోవచ్చు. ఇది కేవలం నుమాంటియా గురించే కాదు, ఇది అసలు సామ్రాజ్యాలు ఎలా తమ వారసత్వాన్ని వదిలి వెళ్తాయో చెబుతుంది. ఈ మొత్తం కథను ఒక్క వాక్యంలో చెప్పాలంటే, నుమాంటియాపై రోమ్ సాధించిన విజయం ఎంత సంపూర్ణమైనదంటే విజేతలు ఓడిపోయినవారి జ్ఞాపకాలను కూడా పూర్తిగా తమవిగా చేసుకున్నారు. గెలవడమంటే కేవలం భూమిని గెలవడం కాదు, కథను గెలవడం. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటో తెలుసా? అసలు నుమాంటియా కథ మనకు తెలిసిందే రోమన్ల వల్ల. రోమన్ చరిత్రకారులే ఈ కథను రాసిపెట్టారు. మరి వాళ్ళెందుకు రాశారు? బహుశా తమను తాము గొప్పగా చూపించుకోవడానికి.
స్వేచ్ఛను ప్రేమించే ఆ అనాగరికుల్ని కూడా మేం జయించాం అని చెప్పుకోవడానికి వాళ్లకి ఈ కథ అవసరమైందేమో. దీన్నే మనం సామ్రాజ్య వారసత్వం లేదా ఇంపీరియల్ లెగసీ అంటాం. సామ్రాజ్యాలు కూలిపోవచ్చు, కానీ అవి వదిలివెళ్లిన చట్టం, భాష, మతం లాంటి సాంస్కృతిక ఆనవాళ్లు మాత్రం కొన్ని తరాలపాటు అలాగే నిలిచిపోతాయి. ఇక్కడే ఈ నుమాంటియా కథ మనందరి కథగా మారుతుంది. ఎందుకంటే ఈ 21వ శతాబ్దంలో ఈ భూమి మీద ఉన్న దాదాపు మనమందరం ఎప్పుడో ఒకప్పుడు వెలిగిన ఒక పెద్ద సామ్రాజ్యం యొక్క సాంస్కృతిక వారసులమే. ఇది మనల్ని ఒక చాలా లోతైన ప్రశ్నతో వదిలివెళ్తుంది. మన సంస్కృతిలో, మన భాషలో, మన ఆలోచనా విధానంలో ఇలా ఎంత భాగం ఎప్పుడో మర్చిపోయిన ఒక విజయం నీడలో బతుకుతోంది? ఆలోచించాల్సిన విషయమే కదా.